సరే, క్లౌడ్లో మన అప్లికేషన్ల సేఫ్టీ చాలా ముఖ్యం కదా, అందుకే వాటిని ప్రైవేట్ నెట్వర్క్లలో పెడతాం. అంతా బాగానే ఉంది, కానీ ఒకవేళ ఈ ప్రైవేట్ రిసోర్సెస్కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోసమో లేక వేరే సర్వీస్లతో మాట్లాడటానికో ఇంటర్నెట్ కావాల్సొస్తే అప్పుడెలా? సెక్యూరిటీని పణంగా పెట్టకుండా ఇదెలా సాధ్యం? ఇది క్లౌడ్ ఆర్కిటెక్చర్లో చాలామంది ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం తెలుసా. ఒకవైపేమో మన యాప్స్ని బయటి దాడుల్నుంచి ఫుల్ సేఫ్గా ఉంచాలి, మరోవైపు అవే యాప్స్కి అప్డేట్స్ కోసమో ఇంకేదైనా పనికోసమో ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. మరి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయడం? అద్భుతమైన ఒక పరిష్కారం ఉంది దీనికి. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. నాట్ గేట్వే లేనప్పుడు ఏమవుతుందో చూడండి. మన ప్రైవేట్ యాప్ బయటకు వెళ్లాలని చూస్తే ఒక గోడకు ఢీకొట్టినట్టే. సేఫ్టీ కోసం మనం కట్టిన ఆ గోడే దానికి కావలసిన కనెక్షన్ని కూడా ఆపేస్తుంది. కాని సరైన టూల్ వాడితే చాలు, అదే యాప్ సేఫ్గా బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వగలదు. ఇంతకీ ఈ మ్యాజిక్ వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి? అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే ఏడబ్ల్యూఎస్ మనకి ఒక పవర్ఫుల్ టూల్ ఇచ్చింది. దాని పేరే నాట్ గేట్వే. పదండి దీని సంగతేంటో వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒక వన్ వే డోర్ అనుకోండి. అంటే మన ప్రైవేట్ నెట్వర్క్లో ఉన్న సర్వర్లు బయటకు వెళ్లి ఇంటర్నెట్తో మాట్లాడొచ్చు, కానీ బయట ప్రపంచం నుంచి ఎవ్వరూ నేరుగా వచ్చి మన సర్వర్ల డోర్ కొట్టలేరు. అంటే వాళ్లు కనెక్షన్ స్టార్ట్ చేయలేరన్నమాట. చూసారా, సేఫ్టీకి సేఫ్టీ, కనెక్టివిటీకి కనెక్టివిటీ. ఈ నాట్ గేట్వే కాన్సెప్ట్ వినడానికి కొంచెం టెక్నికల్గా, కాంప్లెక్స్గా అనిపించొచ్చు. కాని నిజం చెప్పనా, మనందరికీ బాగా తెలిసిన ఒక వస్తువుతో దీన్ని పోల్చుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అదేంటో తెలుసా? మనింట్లో ఉండే వైఫై రౌటర్. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఏడబ్ల్యూఎస్లో మనం వాడే ఈ అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ ఫీచర్ వెనకున్న ప్రిన్సిపల్ ఇప్పుడు మన ఇళ్లలో వాడుతున్న వైఫై రౌటర్లో ఉన్నదే. సో మనకు బాగా తెలిసిన ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే చాలు, నాట్ గేట్వే పనితనం కూడా చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సరే, మన ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టెప్ 1, మన ల్యాప్టాప్ అంటే దానికొక ప్రైవేట్ ఐపీ ఉంటుంది కదా, అది రౌటర్ని నాకు ఫలానా వెబ్సైట్ కావాలి అని అడుగుతుంది. స్టెప్ 2, ఇప్పుడు రౌటర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని తీసుకొని తన సొంత పబ్లిక్ ఐపీ అడ్రస్ని దానిమీద వేసి ఇంటర్నెట్కి పంపుతుంది. అంటే మన ల్యాప్టాప్ అడ్రస్ని దాచిపెట్టి తన అడ్రస్తో పంపుతుందన్నమాట. ఇక స్టెప్ 3, ఇంటర్నెట్ నుంచి రిప్లై రాగానే రౌటర్ దాన్ని తీసుకుంటుంది. దానికి కరెక్ట్గా తెలుసు ఈ రిప్లై ఏ డివైస్కి పంపాలని, సో దాన్ని తిరిగి మన ల్యాప్టాప్కి పంపేస్తుంది. ఇందులో అస్సలు మ్యాటర్ ఏంటో తెలుసా? ఇంటర్నెట్కి కనిపించేది కేవలం మన రౌటర్ మాత్రమే. మన ల్యాప్టాప్, ఫోన్, స్మార్ట్ టీవీ ఇలా లోపల ఎన్నున్నా సరే అవేవి బయట ప్రపంచానికి కనిపించవు. అన్నీ సేఫ్. ఎగ్జాక్ట్గా ఇదే పనిని ఏడబ్ల్యూఎస్లో నాట్ గేట్వే చేస్తుంది. ఓకే, థియరీ బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా దీన్ని ఎలా చేయాలో చూద్దామా? మన ప్రైవేట్ యాప్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడానికి ఏడబ్ల్యూఎస్లో ఈ నాట్ గేట్వేని ఎలా సెటప్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ సెటప్ కోసం మనం 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఒక కొత్త నాట్ గేట్వే క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్ సబ్నెట్లో అంటే ఇంటర్నెట్తో నేరుగా మాట్లాడగలిగే చోట పెట్టాలి. సెకండ్, దానికి ఒక పబ్లిక్ ఐడెంటిటీ ఇవ్వాలి, అదే ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. థర్డ్, మన ప్రైవేట్ సబ్నెట్కి సంబంధించిన రూట్ టేబుల్ అంటే రూల్ బుక్ లాంటిది, దాన్ని ఓపెన్ చేయాలి. ఇక ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఆ రూల్ బుక్లో ఒక కొత్త రూల్ రాయాలి. ఎవరైనా బయటికి వెళ్లాలంటే అంటే 0.0.0.0/0 ఈ నాట్ గేట్వే గేట్ నుంచే వెళ్ళాలి అని. బస్ అంతే. ఈ చిన్న మార్పుతో రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది. ఇంతకుముందు ఏమైంది? మన యాప్ ఒక గోడని గుద్దుకున్నట్టు కనెక్షన్ ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు మనం ఆ గోడకి ఒక సెక్యూర్ గేట్ పెట్టాం. ఇప్పుడు మన యాప్ ఈజీగా ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళి S3 నుంచి దానికి కావాల్సిన ఫైల్స్ని సక్సెస్ఫుల్గా తెచ్చుకుంటుంది. చూసారా, సెక్యూరిటీ పోలేదు, పని కూడా ఆగలేదు. నాట్ గేట్వే చాలా పవర్ఫుల్ అని అర్థమైంది కదా. కాని దీన్ని వాడే ముందు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, అన్నింటికన్నా ముందు డబ్బు విషయం. ఒక నాట్ గేట్వేని ఊరికే ఆన్ చేసి పెట్టినా సరే నెలకు సుమారు $30కు పైనే ఖర్చవుతుంది. అంతేకాదు, దాని ద్వారా వెళ్లే ప్రతి గిగాబైట్ డేటాకి కూడా ప్రాసెసింగ్ ఫీజులు పడతాయి. సో బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి గుర్తుంచుకోవాల్సినవేంటంటే కాస్ట్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, పని అయిపోయాక ఆ గేట్వేని, దాని రూట్ని, ఆ ఎలాస్టిక్ ఐపీని అన్నింటినీ డిలీట్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇక్కడొక ప్రోటిప్. ఒకవేళ మన యాప్కి మొత్తం ఇంటర్నెట్ అవసరం లేదు, కేవలం S3 లాంటి ఇతర AWS సర్వీసులతో మాట్లాడితే చాలు అనుకోండి, అప్పుడు నాట్ గేట్వే వాడటం అనేది చిన్న పనికి పెద్ద ఆయుధం వాడినట్టు అవుతుంది. దాని బదులు VPC ఎండ్ పాయింట్స్ అని ఇంకో ఆప్షన్ ఉంది. అది చాలా చౌక, ఇంకా ఎక్కువ సెక్యూర్ కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ మొత్తం విశ్లేషణని మనమొక ప్రశ్నతో ముగిద్దాం. ఎదురైన ప్రతి సమస్యకు నాట్ గేట్వేనే సరైన పరిష్కారమా? ఇది చాలా పవర్ఫుల్ టూల్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆలోచించండి, ఒక స్విస్ ఆర్మీ నైఫ్లో బోలెడు బ్లేడ్స్ ఉంటాయి. క్రెట్టాకు మనం ప్రతి పనికి ఒకే బ్లేడ్ వాడం కదా. అలాగే మన అవసరాన్ని బట్టి సరైన టూల్ని ఎంచుకోవాలి. కొన్నిసార్లు ఆ సరైన టూల్ నాట్ గేట్వే కాకపోవచ్చు.